పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కూర మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఉదయం మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ నుగిళ్ల మల్లయ్య పర్యవేక్షణలో మల్లారెడ్డి పేరును డైరెక్టర్లు ప్రతిపాదించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన ఈర్ల స్వరూప ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం ఖాళీ కావడంతో ప్రభుత్వం పాలకవర్గ సభ్యులు చర్చించి ప్రస్తుత వైస్ చైర్మన్గా ఉన్న కూర మల్లారెడ్డిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈరోజు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు చింతకుంట విజయరమణారావు గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అనంతరం ఇప్పుడు ఈ ఉన్న సమయంలో మార్కెట్ను మరింత అభివృద్ధి చేసి మరింత ముందుకు తీసుకెళ్లకుండా రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండుకుంటూ అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళకు లోడింగ్ సమస్య కానీ ట్రాన్స్పోర్ట్ సమస్య కానీ ఎటువంటి ఏది లేకుండా ఇంకా ఏదైనా అకాల వర్షాలు పడితే టైంకు మన పరదాలు ఇవ్వడం కానీ ప్రతిదీ నేను మరియు మా సిబ్బంది మా సెక్రటరీ గారు డిఎంఓ గారు అందరం కలిసి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ను మరింత ముందుకు తీసుకెళ్ళి మార్కెట్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటాను. అదే సిబ్బంది డైరెక్టర్ల సహాయ సహకారాలతో అన్ని వేళలా అందుబాటులో ఉండి రైతులకు దీన్ని ముందుకు తీసుకెళ్తాను మార్కెట్ను అని తెలియజేసుకుంటాను. అంటే ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే ముఖ్యంగా పత్తి కొనుగోలు ఏంటంటే సిసిఐ కొనుగోలు 21వ తారీఖు నుండి నిలిపివేస్తానని తెలియజేసింది. దాని ద్వారా కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవే. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తాను వ్యవసాయ మంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ఒక గట్టిగా సిసిఐ గురించి దాన్ని వెంటనే రీఓపెన్ ఇంకా కొన్ని రోజులు పొడిగించాలని ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక 2 నెలలైతే వడ్లు కూడా వస్తాయి. కాటన్ ఎన్నిక వచ్చింది, వడ్లు కూడా వస్తాయి. వాళ్ళకు ఆల్రెడీ టార్పాలింగ్ కానీ అన్ని విధాలుగా అందుబాటులో వస్తామని లోడింగ్ కానీ మార్కెటింగ్ కానీ తొందరగా చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని తెలియజేస్తున్నాను. పత్తి రైతులు నిన్న ధర్నా చేశారు కదా రోడ్డు మీద, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తుంది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే డిఎంఓ గారు కూడా ట్రేడర్స్ తోటి మాట్లాడి కొంచెం రేట్ విషయంలో కాస్త ధర పెంచి కొనుగోలు చేయడం జరిగింది. భవిష్యత్తు ఇలాంటి సమస్యలు ఉత్పన్న కాకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. డైరెక్టర్ల సహాయ సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో పెద్దపల్లి ప్రాంత రైతాంగాన్ని అందరికీ పత్తి రైతులు కానీ వరి రైతులు కానీ అందరికీ వాళ్ళ తోడ్పాటుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.